ప్రొడక్షన్ యాజ్ అ ప్రొడ్యూసర్ రిస్క్ అని తెలుసు, బట్ వీ షుడ్ హ్యావ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ కదా. మనం ఆ రిస్క్ మిటిగేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం డిజైన్ చేసుకోవాల్సిందే. రిస్క్ ఎక్కడ లేదు చెప్పబ్బా. ఎవ్రీ ప్రొఫెషన్ హ్యాస్ రిస్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే దీంట్లో కొంచెం రిస్క్ ఎక్కువ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అనుకుంటారు హోటల్ బిజినెస్, ఫుడ్ బిజినెస్ పెడితే అసలు ఈజీగా సక్సెస్ అవుతుంది అని అనుకుంటారు. దానంత రిస్కీ బిజినెస్ ఏది లేదు తెలుసా. దాంట్లో సక్సెస్ పర్సెంటేజ్ ఓన్లీ 5%. 100 హోటల్ పెడితే ఓన్లీ 5 హోటల్సే క్లిక్ అవుతాయి. తర్వాత మిగతా అన్ని స్ట్రగుల్సే ఉంటాయి. 3-4 సంవత్సరాల స్ట్రగుల్ ఉంటది. ఓన్లీ 5% ఇన్స్టెంట్ సక్సెస్ ఉంటుంది. మనం ఈజీ అనుకున్న ఫుడ్ బిజినెస్. సో టేక్ ఎనీ బిజినెస్, యూ టేక్ ఏ మెడికల్ షాప్ సక్సెస్ అవ్వాలి అని అంటే దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అండ్ ఇట్ టేక్స్ 3 years మినిమం టు బ్రేక్ ఈవెన్ అండ్ టు ఎస్టాబ్లిష్. ఓవర్ నైట్ అయితే ఏది సక్సెస్ అవ్వదు. ఎనీ బిజినెస్ ఈజ్ అ రిస్కీ బిజినెస్ యాక్చువల్లీ. కొంచెం మూవీది ఆర్ట్ ఫామ్ ఎప్పుడు కొంచెం హై రిస్క్ ఉంటుంది. దాన్ని మిటిగేట్ చేసుకోవాలి. ఓవర్ ద పీరియడ్ మనం ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటది. దాన్ని ఆ రిస్క్ ని తట్టుకోగలిగే శక్తి వస్తుంది. ముందుకెళ్ళాలి. కానీ ఎనీ బిజినెస్ యూ టేక్ అంత ఈజీ కాదు బిజినెస్ చేయడం. యూ టేక్ ఎనీ బిజినెస్. కూరగాయల షాప్ పెట్టాలన్నా కూడా ఈజీగా కనిపించారు. ఎవ్రీడే కమాడిటీ కదా తినేది కూరగాయలు బిజినెస్ చేయాలంటే కూడా రిస్క్ తెలుసా.